ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు దివ్యతేజ. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నా టెస్టిమోనీ ఏంటంటే బ్రదర్, అసలు 2 డేస్ నుంచి విపరీతమైన టీత్ పెయిన్‌తో బాధపడుతున్నాను. అసలు ఎంత ఘోరంగా వస్తుందంటే ఆ నొప్పి నాకసల అమ్మో! ఈ నొప్పి కన్నా చచ్చిపోతే బావుండు అనిపించింది. అసలు నా వల్ల అవ్వట్లేదు. అయితే నైట్ కూడా 12థ్ నైట్ కూడా నాకు ఫిబ్రవరి 12థ్ నైట్ కూడా అసలు బాగా పెయిన్ వచ్చేస్తుంది. నా వల్ల ఆ పెయిన్ వచ్చినప్పుడు ఓ పక్కన చెయ్యి అంతా పని చేయట్లేదు, రైట్ సైడ్. అసలు నా వల్ల కాక ఇంట్లో ఏదుంటే అది హాట్ వాటరు, సాల్టు అన్నీ ట్రై చేస్తున్నాను. టాబ్లెట్స్ ఏసుకుంటున్నాను, యాంటీబయాటిక్ ఏసుకుంటున్నాను. అస్సలు తగ్గట్లేదు. ఆ పెయిన్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. అంత ఘోరంగా వస్తుంది. సరే అలా అన్నీ ఏసుకొని ఇదైన తర్వాత మళ్ళీ కొంతసేపు అయ్యా తగ్గించేసేయి అని ప్రే చేసుకున్నాను. పడుకున్నాను ఆ రోజు. తర్వాత 13థ్ లేచిన దగ్గర నుంచి కొంచెం పిల్లలకి లంచ్ బాక్స్‌లో ప్రిపేర్ చేసి పంపించేసాను స్కూల్‌కి. అసలు ఎంత పెయిన్ అంటే చెప్పలేకపోతున్నాను. ఇంట్లో ఉన్న పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్ ఏసేసుకున్నాను. మళ్ళీ మా వారు లంచ్‌కి వచ్చేటప్పుడు చెప్పాను, ఏవండీ నాకు ఇలా బాగా పెయిన్‌గా ఉంది, నా వల్ల అవ్వట్లేదంటే టాబ్లెట్ తీసుకొచ్చారు. నాకు తెలుసు నేను ఏసేసుకున్నప్పుడు తెలుసు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదని. ఏసుకున్నాను. తర్వాత మళ్ళీ వెంటనే ఒక 40-45 మినిట్స్‌లో ఇంకో టాబ్లెట్ ఏసుకున్నా. మా వారు వద్దు వద్దని చెప్తున్నా నేను భరించలేక. అప్పుడు 2:30కి లైవ్ వస్తుంది మీది. ఆ లైవ్‌లో పాల్గొని కూడా నేను పెయిన్ గురించి నా వల్ల అవ్వట్లేదేసి అసలు ముట్టలేకపోతున్నాను. మెలికలు తిరిగిపోతున్నాను పెయిన్‌కి. హాస్పిటల్‌కి వెళ్ళాలంటే మధ్యాహ్నం పూట ఏ డాక్టరు ఉండరని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అయితే మీరు చేతులెత్తి మోకరించి ప్రార్థన చేయమన్నప్పుడు నాకు అప్పుల గురించి, ఈ పెయిన్ గురించి ప్రార్థన చేసుకుంటున్నాను. ఇదొక పెయిన్ యేసయ్యా భరించలేకపోతున్నాను. మళ్ళీ ఈవినింగ్ అయితే ఇద్దరికి నేను అమౌంట్ ఇవ్వాలి. నా వల్ల అవ్వట్లేదు యేసయ్యా. అసలు ఎందుకు ఇది? నన్ను తీసుకెళ్ళిపో యేసయ్యా అని నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తాను నిజంగా బ్రదర్. ఎంత పెయిన్ అంటే అది అమ్మో! భరించే వాళ్ళకి తెలిసిద్ది ఆ పెయిను. నిజంగా దేవుడు నాకు 95% రిలాక్సేషన్ ఇచ్చాడు బ్రదర్. నిజంగా ఎన్ని చేశానంటే అసలు ఎందుకు వస్తుందో ఆ పెయిన్ తెలీదు. లవంగాలు పెట్టుకున్నా, సాల్ట్ వాటర్, వేడి నీళ్ళు అన్నీ చేశాను. చేతులెత్తి ప్రార్థన చేయగలను. నిజంగా దేవుడు చాలా అద్భుతం చేశాడు బ్రదర్. ఈరోజు మీ ద్వారా నిజంగా నేను నాకు అనుకున్నా ఏమవుతున్నాయి, అన్ని దూరం వెళ్ళిపోతున్నాయి. దేవుడు ఎన్నిట్లోంచి విడిపించి కొన్నిట్లో నన్ను ఎందుకు వదిలేసాడు వరకు చాలా బాధపడ్డాను బ్రదర్ నేను. కానీ దేవుడు దేంట్లోనూ వదలలేదు. నేనే ఆయన్ని వదిలేస్తున్నాను. ఈరోజు నేను ఇద్దరికి అమౌంట్ ఇవ్వాలి. వాళ్ళతో కూడా దేవుడే మాట్లాడితే బాగుండు. నిజంగా బ్రదర్ నా పెయిన్ మాత్రం అసలు ఆ పన్నుకి ఎందుకు అంత పెయిన్ వస్తుందో కూడా నాకు తెలియలేదు. పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటున్నాను నా వల్ల అవ్వక. మా వారు వేసుకోకూడదని చెప్పినా వినకుండా చాలా స్వస్థత ఇచ్చారు దేవుడు మాత్రం నాకు. నేను ఇద్దరికి అమౌంట్ ఇవ్వాలి. అవి కూడా సాయంత్రానికి ఎలాగైనా నా దేవుడు నాకు అడ్జస్ట్ చేస్తారు. దేని నుంచి నన్ను విడుదలిస్తారు. నిజంగా ఈరోజు మీ ద్వారా సూటిగా నాతో దేవుడు మాట్లాడాడు. ఎంత ఇదిగా అంటే సమస్యలు పట్టుకొని ఏలాడుతున్నాను తప్పితే దేవుడిని పట్టుకోలేకపోతున్నాను. చెప్పారు గులాబీ మొక్కలు పెంచితే దానికి పూలు వస్తాయి, కాయలు వస్తాయి, మళ్ళీ విత్తనాలు పడి మళ్ళీ వస్తాయి. నిజంగానే నేను ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుళ్ళో చాలా ఆనందంగా ఉండేదాన్ని. ఎప్పుడైతే అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి తగ్గిపోతున్నానో అప్పుడు మళ్ళీ నాకు బాధలు మొదలైపోయినాయి. నాకు చాలా భయం వేసింది. నా దగ్గర డబ్బుల్లో ఏమీ లేవు. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత అయిందో ఏంటి, అసలు ఈ పెయిన్ ఏంటని. ఎప్పుడైతే మధ్యాహ్నం లైవ్లో నేను పాల్గొని చేతులెత్తి ప్రార్థించాను, దేవుడు నిజంగా బ్రదర్ ఇప్పుడే నేను వెంటనే లైవ్ అయిపోయి నమ్మండి సాక్ష్యం చెప్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ చిన్న సాక్ష్యం దీవించాలని దేవుడికి మహిమ ఘనత కలగాలని నేను నమ్ముతున్నాను బ్రదర్. ఈ చిన్న సాక్ష్యం నా యేసయ్య దీవించును గాక.